ఒగమంచుతో కప్పుకున్న పర్వతాల్లో ఒక చిన్నారి అమ్మాయి అములు నివసించేది. ప్రతి ఉదయం ఉదయకిరణాలతోనే మేల్కొని తన మేకలు గొర్రెలను ఆమె తిండికి తీసుకొని వెళ్తుంది. ఆమెకు పర్వతాలంటే ప్రాణం. అములు ఎప్పుడూ ఒంటరిగా ఉండేది కాదు. ఆమెకు మేకలు మంచి స్నేహితులు, చిన్ను, మిన్ను, కన్ను, కరప్పన్. వాటి మెడల్లోని చిన్న మోగులు మధురమైన సంగీతంలా మోగేవి. ఒక ప్రకాశవంతమైన ఉదయం అములు ఒక అద్భుత దృశ్యం చూసింది. ఒక కఠినమైన వంపులో నీలిరంగు పువ్వులు వెలిగిపోతూ కనిపించాయి. ఆమె అనుకుంది, అమ్మకు తీసుకెళ్తాను. కాని మేకలు భయపడి అరవసాగాయి. అది మునుపు చూడని హెచ్చరికలా అనిపించింది. అములు జాగ్రత్తగా ముందుకు నడిచింది. కాని ఒక్కసారిగా కిందనున్న నేల కదిలిపోయింది. ఆమె జారిపోయి పర్వతపు వంకపైనుంచి రాళ్లతో కలిసి తిరుగుతూ కిందకి కూలిపోయింది. రాళ్ళు దుమ్ము ఎగిరిపడుతుండగా అములు భయంతో కేకువేసింది. జారడం ఆగిన తరువాత అములు తనను తాను లోతైన లోయలో చూసింది. చుట్టూ ఎత్తైన కొండగోడలతో చుట్టబడి ఉంది. శరీరంపై గాయాలు, గీతలు ఉన్నాయి. ఆకాశము నీలి కిటికీలా మాత్రమే కనిపించింది. పైన ఉన్న పర్వతగిరి మీద మేకలు మాత్రం వెళ్ళిపోలేదు. అవి ఉలిక్కిపడి చుట్టూ తిరుగుతూ మోగులు మోగించాయి. పల్లెలో ఉన్న కాపురుల వద్దకు పరుగెత్తాయి. బైరావా అనే వృద్ధ కాపరి మేకలను అమ్ములు లేకుండా చూసి అనుమానం పుట్టింది. ఏదో తప్పు జరిగింది. తాళు, కర్రలతో పాటు మేకల వెంబడి బయలుదేరాగు. చివరికి కాపరులు అమ్ములు కేకలు విన్నారు. బలమైన తాడు కిందకు వదిలారు. అమ్ములు దానిని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా పైకి లాగబడింది. అంగుళమంగుళంగా నీడలతో నిండిన లోయనుంచి కాంతితో నిండిన పర్వతపు అంచుకు పైకెక్కింది. అమ్ములు మళ్లీ పర్వత అంచుపై నిలబడింది. మేకలు ఆమె చుట్టూ చేరి కోపంగా అరిస్తూ మందలించాయి. ఆమె వాటిని ఒక్కొక్కటిగా కౌగిలించుకుంది. ఆ సాయంత్రం సూర్యుడు పర్వతాల వెనక అస్తమిస్తుండగా అమ్ములు తన మేకలకు చప్పున చెప్పింది, మీరు నా కుటుంబం, నా వీరులు. మేకల మెడల్లోని మోగులు మృదువుగా మోగుతూ నవ్వుతుంపుడుగా వినిపించాయి.